పిల్లల్ని పెంచడంలో మనం చేసే పెద్ద మిస్టేక్స్ ఇవేనండి. ఫస్ట్‌ది భయం. మనకున్న భయాలన్నీ గూడా వాళ్ళకి అంటగట్టేస్తున్నాం. అది చేస్తే భయము, ఇది చేస్తే భయము, ఇది తినగూడదు, అది తినగూడదు. ఇలా మన భయాలన్నీ గూడా వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళలో కొత్తదనాన్ని అన్వేషించాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అన్న ఆ కోరిక నశించిపోతుంది. వాళ్ళు కూడా మనలాగే ఆ భయాలలో పెరగడం మొదలుపెడతారు. సెకండ్‌ది పోలిక. వాడు చూడు ఎలా ఉన్నాడో, వీడు చూడు ఎలా ఉన్నాడో, వాడెంత చదువుతున్నాడో చూడు, నువ్వెందుకు అలా లేవు, వాడిని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేసి పోలికలు పెట్టేస్తూ ఉంటాం. దీనివల్ల వాళ్ళలో ఆ ఇన్నోసెన్స్ అనేది పోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన వ్యక్తిత్వంతో, వాళ్ళదైన ఒక యూనిక్‌నెస్‌తో పుడతారు. మనము ఇలా ప్రతీదీ పోల్చడం ద్వారా వాళ్ళు ఒక కార్బన్ కాపీలాగా అయిపోతారు. మూడోది షరతులు. నువ్విలా చేస్తేనే మేము నిన్ని ప్రేమిస్తాము. నీకి ఇవిస్తాము. నీకు ఆ బహుమతులిస్తామని చెప్పడం. నువ్వలా చేయకోకుంటే నాకు నువ్వు వద్దు. నేను నీతో మాట్లాడను అని వాళ్ళని దూరం పెట్టేస్తాం. ఇలా చేయడం వల్ల వాళ్ళు వాళ్ళలాగా ఉండకోకుండా మనం ఎలా చెప్తే అలా ఒక మౌల్డ్‌లాగా, ఒక మూసలాగా ఆ తరహాగా వాళ్ళు పెరగడం మొదలుపెడతారు. ప్రతి ఒక్కరూ వాళ్ళదైన లక్ష్యాలతో, వాళ్ళదైన వ్యక్తిత్వంతో మరి గోల్స్‌తో వస్తారు. మనం ఇలా ప్రతిదానికి ఆ షరతులు, కండిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఒక పప్పెట్‌లాగా మనం ఎలా చెప్తే అలా పనిచేసే ఒక రోబోలాగా తయారైపోతారు. ఈ 3 తప్పులు చేయడం వల్ల ఆ పిల్లల్లో ఉన్న ఆ నేచురల్ టాలెంట్‌ని, క్రియేటివిటీని మనము చంపేస్తున్నాం. సో, జాగ్రత్త ఫ్రెండ్స్.